కొన్ని విషయాలు నచ్చకపోయినా చెప్పాల్సిన టైం అయితే వస్తుంది. హాయ్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో యూట్యూబ్ నుంచి ఈ 2025లో రాబోయే ఒక వెరైటీ అప్డేట్ గురించి చెప్తాను. వెరైటీ అని ఎందుకన్నానంటే, ఇది దాదాపు 90% అయితే జరగొచ్చట. అది ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు కొంచెం అనీజీగా ఉంది. అంటే వల్గర్‌గా వీడియోస్ పెడుతూ ఉంటారు. వల్గర్‌గా టైపింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. ఆ ఛానల్ థంబ్‌నెయిల్ చూస్తేనే క్లిక్ చేయాలనిపించేలాగా వల్గర్‌గా వీడియోస్ పెడతారు. అలాంటి వీడియోస్ మీద థంబ్‌నెయిల్‌కి బ్లర్ చేస్తుందట యూట్యూబ్. అంటే థంబ్‌నెయిల్ మనకి కనిపించదు. అంటే ఎక్కువగా ఛానల్స్ చూసేవారికేంటంటే మన హోమ్ పేజ్ మీద వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు చాలా జుగుప్సాకరంగా అసలు ఉంటుంది. అలాంటి దరిద్రాలు చూడలేము. కానీ ఏం చేస్తామండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంటెంట్ ఎంచుకుంటూ ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కించపరచాలని నా ఉద్దేశం అయితే కాదు. అయితే అలాంటి వీడియోస్‌కి థంబ్‌నెయిల్ అనేది చాలా బ్లర్‌గా చేయడానికి యూట్యూబ్ ట్రై చేస్తుందట. అంటే థంబ్‌నెయిల్ మీద అసహ్యంగా ఏమీ కనిపించదు. వాళ్ళు ఓపెన్ చేస్తే తప్ప ఆ థంబ్‌నెయిల్ కనిపించదట. ఈ అప్డేట్ అయితే ఈ 2025లో యూట్యూబ్ తీసుకురాబోతుంది. సో మరి అలాంటి వీడియోలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా నలుగురిలో ఉన్నా కూడా చూసేటట్టు పెడితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. మరి యూట్యూబ్కి సంబంధించిన ఈ లేటెస్ట్ సరికొత్త అప్డేట్ అయితే చాలామందికి అవసరం లేదు. బట్ కాకపోతే కొంతమందికి అలాంటి వీడియోస్ చూసేవారికి ఇది కాస్త ఉపయోగపడవచ్చని, నలుగురిలో సభ్య సమాజంలో మనం బతుకుతున్నప్పుడు కొన్ని కొన్ని విలువలు పాటించాల్సి ఉంటుంది కదా. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేయడానికే యూట్యూబ్ ఈ సరికొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఏదేమైనా థంబ్‌నెయిల్ బ్లర్‌గా రావడం ఇక చూసామంటే ఇక ఆ వీడియోలు ఎలా ఉంటాయో మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఇదండి యూట్యూబ్‌కు సంబంధించిన ఈ అప్డేట్. కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.